మరియా, అయ్యో మరియా, స్లీప్ వాకింగ్ ట్రబుల్ ఉంది. గాయం అంత డీప్గా తగలలేదు, కానీ చాలా వీక్గా ఉంది. కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఓకే. ఇప్పుడు మనం కడుతున్న 20 ఫ్లోర్స్ ప్రాజెక్ట్లో ఒక్కొక్క టవర్కి ఇండివిజువల్గా జనరేటర్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే బెంగళూరులో జరుగుతున్న ప్రాజెక్ట్లో 3 టవర్లకి ఒకటే జనరేటర్ని ఏర్పాటు చేసి మనం చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేశాం. అందుకని ఈ ప్రాజెక్ట్లో ఒక్కొక్క టవర్కి ఒక్కొక్క జనరేటర్ని ఏర్పాటు చేయాలి. Are you with us? సార్, మీరు కంటిన్యూ చేయండి. అంతేకాకుండా ఈ 20 ఫ్లోర్ ప్రాజెక్ట్లో ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. ఇతనే కదా ఆ రోజు నిన్ను డ్రాప్ చేసింది? అవును, కానీ వాడంటే నాకు అసలు నచ్చదు. వీళ్ళందరూ ఫ్రెండ్సా లేక బాయ్ ఫ్రెండ్సా? నాకైతే వాళ్ళు ఫ్రెండ్సే, వాళ్ళకి నేనేంటో తెలీదు. అయితే నువ్వెవరిని నిజంగా లవ్ చేయట్లేదా? నిజం చెప్పాలంటే యాక్చువల్లీ ధీరజ్ ఒక్కడే. ధీరజ్ నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అండ్ నైబర్స్. వాడర్థం చేసుకున్నట్టు నన్ను ఇంతవరకు ఎవరూ అర్థం చేసుకోలేదు. అయితే ధీరజ్ నీకు లైఫ్ పార్ట్నర్గా వస్తే బాగుంటుంది. యా, అవును. కానీ వీళ్ళందరి గురించి అతనికి తెలిస్తే ఏమనుకుంటాడు? మొబైల్లో ఛార్జింగ్ లేదు, నేను వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటాను. మరియా, ఏమైంది నీకు? మరియా, డోర్ ఓపెన్ చేయి. హే మరియా, ఏమైంది నీకు? ఏమైందో చెప్పు. మిత్రా, ఏమైందో తెలీదు. సడన్గా ఎవరో నా రూమ్లో ఉన్నట్టు అనిపించింది. పరిగెత్తుకు రావాలని ట్రై చేశాను, కానీ డోర్ లాక్ అయిపోయింది. చాలా భయమేసింది మిత్రా. ఐఎమ్ సో సారీ. హే, ఇట్స్ ఓకే. ఒంటరిగా ఉండడం వల్ల సమస్య ఏమీ లేదు, కానీ నాకు నచ్చదు. చిన్నతనం నుంచి ఆ 4 గోడలు తప్ప నాకు ఇంకేమీ తెలీదు. మా అమ్మా నాన్నకి ఎప్పుడూ మంచి అండర్స్టాండింగ్ ఉండదు. ఏదో సొసైటీ అంతా తప్పుగా మాట్లాడుకుంటుందని నన్ను కనిపాడేసి నా మీద కోపం మాత్రమే చూపించేవారు. ఏ బిడ్డైనా గాని ఈ లోకానికి ఏదో ఆశించి రాదు. మరి అలాంటప్పుడు ఆ బిడ్డెందుకు శిక్ష అనుభవించాలి నాలాగా? మీ అమ్మా నాన్న మనసు మార్చుకుని త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ వస్తారు, చూడు. వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చినా కానీ నేను వెళ్ళడానికి సిద్ధంగా లేను. అందరి దగ్గర మంచి చెడు రెండు ఉంటాయి. ఒక్కొక్కరి దగ్గర ఉండే పాజిటివ్ సైడ్ మాత్రమే చూడు. మా నాన్న 4 నెలల ముందే చనిపోయారు. నేను ఆయన మీద కోప్పడి కొన్ని నెలలు మాట్లాడలేదు. నేను మాట్లాడతానేమోనని ఆయన ప్రతిరోజు కాల్ చేస్తూనే ఉండేవారు. ఒకరోజు కూడా అలాగే కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నారు.
అటెండ్ చేయలేదు. చివరికి ఆయన ఒక వాయిస్ మెసేజ్ పంపించారు. నా మొండితనం వల్ల అప్పుడు కూడా నేను మాట్లాడలేదు. నువ్వు నాతో మాట్లాడి 1 వారం అయిపోతుంది. అందరిలాగే నేను కూడా సాధారణమైన తండ్రినే కదా. నీకు నేను తండ్రిగా ఉండడం కంటే ఒక ఫ్రెండ్గా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈ పెళ్లి ఏర్పాట్లు నీకు నచ్చలేదంటే వదిలేద్దామమ్మా. ఏంటంటే నాకు ఏదోటయ్యేలోపే నీకు పెళ్లి చేసి చూద్దామని ఆశమ్మా. నాకప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కదా. నా తల పొగరు వల్ల మా నాన్న చివరి వరకు నాతో మాట్లాడకుండానే చనిపోయారు. అది తలుచుకొని నేను ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాను. హాయ్. హాయ్. తను ఇంకా లేవలేదా? తను రెడీ అవుతుందనుకుంటా. సరే పద వెళ్ళి చూద్దాం. మిత్రా 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 పైకి లే. మిత్రా 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 లే. వాట్ హ్యాపెండ్? మిత్రా ఇద్దరా? ఇద్దరే ఒకరని తెలియట్లేదు. డౌట్గా ఉంది. కానీ అక్కడ బస్ స్టాండ్లో చూసిన ఆకారంలాగే ఉంది. నేను ఎప్పుడు నిద్రపోయానో కూడా నాకు తెలియలేదు. నీకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా? 2 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. నాకు ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. ఇది డ్రీమ్ లా కూడా అనిపించట్లేదు. నువ్వు దీన్ని అంత ఈజీగా తీసుకోకు. అది డ్రీమేనే, కాకపోతే కొంచెం రియల్గా ఉంది. విశ్వ ఇటువంటి ఆత్మల గురించే రీసెర్చ్ చేస్తున్నాడు. ఆత్మలా? అలాంటిదేం కాదు. నువ్వు అసలు దేవుడే లేడని చెప్తున్నావు కదా. తెలుసు కదా, వదిలే. ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మనకన్నా పవర్ఫుల్ అయిన డేంజరస్ ఫోర్సెస్ ఉన్నాయి. అన్నిటికంటే మనుషులే డేంజరస్. ఆ ఆకారాన్ని 2 సార్లు చూసిన తర్వాత కూడా నువ్వు ఆలోచించలేకపోతున్నావా? అది కలే. ఇట్స్ జస్ట్ ఎ డ్రీమ్, దట్స్ ఆల్. నువ్వు ఒకసారి విశ్వాన్ని మీట్ అవ్వు ప్లీజ్. డ్రీమ్ని సీరియస్గా తీసుకోవద్దని సజెస్ట్ చేసి నువ్వే దీన్ని సీరియస్గా తీసుకున్నావు అనుకో. అప్పుడు నాకు అలాగే అనిపించింది. కానీ నేను విశ్వాన్ని మీట్ అయ్యి చాలా విషయాలు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. నా కోసం ఒకసారి మీట్ అవ్వే ప్లీజ్. ఓకే, మీకోసం. కానీ నాకైతే నమ్మకం లేదు. కూర్చో విశ్వ. పర్వాలేదు. నేను ఒకసారి ఆ రూమ్ని చూడొచ్చా?
నేను లోపలికి వెళ్ళొచ్చు కదా? ఓకే. యూ కెన్ గో ఇన్ సైడ్. మీకు స్లీపింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? సమ్ టైమ్స్. ఈ మధ్యన రీసెంట్గా చాలా చల్లగా అనిపిస్తోంది. అందువల్లే నాకు ఫీవర్ కూడా వచ్చింది. మీ చేతిని ఒకసారి ఇవ్వండి. ఏమైనా? లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. నేను అదే చెప్పాను కదా, జస్ట్ డ్రీమ్ అని చెప్పి. దానికే నువ్వు ఓవర్ చేసావు. మీకు టీ కాఫీ ఏమైనా? వద్దు. ఇప్పుడు చెప్పండి, అసలు ఏం జరిగిందనేది క్లియర్గా. బాగా టైర్డ్ అయిపోయి నిద్రపోతే చెడ్డ కలలు వస్తాయి. బట్ మీరు ఆ రోజు బస్ స్టాప్లో చూశానని చెప్పింది. దాంట్లో ఇంకా నాకు డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే అది నిజమా లేక నా ఇమాజినేషనా అనేది నాకే ఇంకా తెలియలేదు. మీ నాన్నగారు ఇప్పటికీ కల్లోకి వస్తున్నారా? లేదు, ఆ బస్ స్టాప్ ఇన్సిడెంట్ తర్వాత రాలేదు. ఐ థింక్ ఇట్ వాజ్ రియల్. సైన్స్ చదివిన మీరే గోస్ట్ అని చెప్తున్నారా? దెయ్యం, ఆత్మ ఇలా ఏ పేరైనా పెట్టుకోండి. స్టార్టింగ్లో అది మనకు డ్రీమ్స్ లాగానే వస్తుంటాయి. ఈ ప్రపంచంలో విషయాలన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడమే సైన్స్. అది డే బై డే డెవలప్ అవుతూనే ఉంది. ప్రకృతిలో ఒక భాగమే అమానుషం. అది కూడా ఒక ఎనర్జీ. ఒక గుడ్ ఎనర్జీ ఉందంటే అదేవిధంగా ఒక బ్యాడ్ ఎనర్జీ కూడా ఉంటుంది కదా. ఇది అంతే. ఓకే, సరే. బట్ నాకు మాత్రమే ఎందుకు ఈ ఎక్స్పీరియన్స్ రావాలి? నేను చూసినంత వరకు ఇటువంటి ఒక ఎనర్జీ ఎవరితోనైనా కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడే ఇటువంటి ఒక ఫీల్ వస్తుంది. అది దేని కమ్యూనికేట్ చేయడానికి వస్తుందో మనమెలా తెలుసుకోవాలి? అలా అయితే మనం నా ప్రొఫెసర్ని చూడడానికి వెళ్దాం. ఇటువంటి విషయాలపై ఆయన చాలా రీసెర్చ్ కూడా చేశారు. వద్దులే, ఈ విషయాన్ని మన మధ్యలోనే ఉంచండి. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.